తెలంగాణ అసెంబ్లీ సమావేశం హాల్ లోపల ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మిగతా సభ్యుల అందరికంటే ముందుగానే వెళ్లి తన చైర్లో ప్రతిపక్ష నేత కేసీఆర్ కూర్చున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరకు వెళ్లి కరచాలనం చేశారు. సీఎం తర్వాత కేసీఆర్ దగ్గరకు వెళ్లి మంత్రులు ఎమ్మెల్యేలతో కరచాలనం చేశారు. ఇక ప్రారంభం కాగానే కొద్దిసేపు మాత్రమే కేసీఆర్ హాల్లో ఉన్నారు. ఆ తర్వాత హరీష్ రావుతో పాటు బయటకు వచ్చి నందినగర్ నివాసానికి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశం హాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మిగతా సభ్యుల అందరికంటే ముందుగానే వెళ్లి తన చైర్లో ప్రతిపక్ష నేత కేసీఆర్ కూర్చున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కరచాలనం చేశారు. సీఎం తర్వాత అందరూ దగ్గరికి వెళ్ళి అంటే మంత్రులు ఎమ్మెల్యేల దగ్గరికి కూడా వెళ్ళి కరచాలనం చేశారు. అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే కేసీఆర్ హాల్లో ఉన్నారు. తర్వాత హరీష్ రావుతో పాటు బయటకు వచ్చి నందినగర్ నివాసానికి వెళ్లారు. పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. రవి, ఈరోజు అసెంబ్లీ లోపల ఒక ఆసక్తికర సన్నివేశం అయితే జరిగింది. ముఖ్యంగా మిగతా సభ్యుల కంటే ముందే కేసీఆర్ వెళ్ళి తన చైర్ లో కూర్చున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి ఆయన కరచాలనం రేవంత్ రెడ్డి చేశారు. ముఖ్యంగా సీఎం తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్లి మంత్రులు కూడా కరచాలనం చేయాలని కూడా అందరూ కూడా మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా వెళ్లి కేసీఆర్ ని కలిసి కరచాలనం చేశారు. తర్వాత సభ ప్రారంభంగానే కొద్దిసేపు మాత్రమే కేసీఆర్ హాల్లో ఉన్నారు. తర్వాత హరీష్ రావుతో పాటు బయటికి వచ్చి నందినగర్ నివాసానికి కేసీఆర్ వెళ్ళిపోయారు. ముఖ్యంగా కేసీఆర్ ఈ రోజు నందినగర్ నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10:14 అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపు అసెంబ్లీ లోపల బీఆర్ఎస్ కార్యాలయంలో కాసేపు పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ లోపలికి ఎమ్మెల్యేలతో కలిసి లోపలికి వెళ్ళి అసెంబ్లీ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత వెంటనే ఆయన మళ్ళీ బయటకు వచ్చేసారు. మొత్తం అసెంబ్లీలో కేసీఆర్ 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు. ఆయన గతంలో 2 సందర్భాల్లో మాత్రం అసెంబ్లీకి వచ్చారు. ఒకసారి బడ్జెట్ సందర్భంగా వచ్చారు. అదేవిధంగా గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపేటువంటి కార్యక్రమానికి మాత్రం వచ్చారు. ఇది 3వ అసెంబ్లీకి కేసీఆర్ రావడం జరిగింది. ముఖ్యంగా అయితే మిగతా ఈ రోజు వాయిదా పడ్డ తర్వాత మళ్ళీ 2వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అయితే కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారా లేకపోతే వచ్చి చర్చలో పార్టిసిపేట్ చేస్తారా అనేది మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు అయితే ఏం చెప్పడం లేదు. కేసీఆర్ సభకు హాజరవుతారని చెప్తున్నప్పటికీ కూడా ఆయన వచ్చేటువంటి సూచనలు అయితే మనకు కనిపించడం లేదు. రవి, రాజకీయ నాయకులు ఓ పక్క కాంగ్రెస్ నాయకులు మరో పక్క బీఆర్ఎస్ నాయకులు కూడా కేసీఆర్ వస్తారు, ప్రశ్నలు సంధిస్తారు. ముఖ్యంగా ఆ నదీ జలాలపై అయితే మాత్రం ఆయన ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. మరో పక్క కాంగ్రెస్ నాయకులు కూడా అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏంటి సడన్గా కేసీఆర్ వెళ్ళిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమనుకోవచ్చు? రవి, ప్రధానంగా చూసినట్టు ఈసారి కృష్ణా నదీ జలాల అంశము అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన అంశం పైన ప్రధానంగా అసెంబ్లీలో పోరాడాలి, గట్టిగా అధికార పక్షాన్ని నిలదీయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కూడా సుదీర్ఘంగా కేసీఆర్ ఇదే అంశం పైన ఎమ్మెల్సీలకు పార్టీ ముఖ్య నేతలకు కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ అంశం పైన మనం నిలదీయాలి, ఖచ్చితంగా ఉద్యమం చేపట్టాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఈ సంక్రాంతి తర్వాత కూడా భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే సభలో ఈ అంశాలన్నిటిపై పీపీటీ పెట్టాలని కూడా వైపు అధికార పార్టీ భావిస్తా ఉంది. ఈ నెల 1వ తారీఖు ప్రజాభవన్ లో ఎమ్మెల్యేలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీపీటీ ఇస్తారని కూడా తెలుస్తున్న క్రమంలో తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ పీపీటీకి అవకాశం ఇస్తే మాత్రం కేసీఆర్ సభకు
వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే ఒకవేళ బీఆర్ఎస్ కనుక అవకాశం ఇవ్వకపోతే మాత్రం వచ్చే సూచనలు అయితే కనిపించడం లేదనేది పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కూడా ఇప్పటికే ఈ అంశాలు ఏదైతే నీటిపారుదల సంబంధించిన అంశాలన్నింటిపైన కూడా ఆయన ప్రిపేర్ అయి ఉన్నారు. గతంలో ఆయన కూడా తెలంగాణ భవన్ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి ఒకవేళ ఇక్కడ అవకాశం ఇవ్వకపోతే మళ్ళీ తెలంగాణ భవన్ లో కేసీఆర్ గానీ లేకపోతే హరీష్ రావు గానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సభలో ఒకవేళ మాట్లాడే అవకాశం లేకపోతే వాళ్ళు బయట వేదికలు చూసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. కాబట్టి ఈసారి సమావేశాలకు ఇంకా కేసీఆర్ వస్తారా రారా అనే క్లారిటీ మాత్రం ఇంకా బీఆర్ఎస్ వర్గాలకు ఇవ్వడం లేదు. రవి, థ్యాంక్ యూ చందు.